ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. సాంబ్రాణి ధూపములిద్దాము, కానుకలను అర్పిద్దాము, తిరిగి నలిగిన హృదయముతో యేసునే కొనియాడెదము. సాంబ్రాణి ధూపములిద్దాము, కానుకలను అర్పిద్దాము, తిరిగి నలిగిన హృదయముతో యేసునే కొనియాడెదము. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. వెన్నెల్లో వెలిసాడు వెలుగిచ్చు దేవుడు, కనులార చూద్దాము మనసార మ్రొక్కెదము. వెన్నెల్లో వెలిసాడు వెలుగిచ్చు దేవుడు, కనులార చూద్దాము మనసార మ్రొక్కెదము. నింగిలో తారగా మెరిసాడు చూడు, బ్రతుకులో బాధలే తొలగింపనేడు. నింగిలో తారగా మెరిసాడు చూడు, బ్రతుకులో బాధలే తొలగింపనేడు. నేడు సాంబ్రాణి ధూపములిద్దాము, కానుకలను అర్పిద్దాము, వెలిగి నలిగిన హృదయముతో యేసునే కొనియాడెదము. సాంబ్రాణి ధూపములిద్దాము, కానుకలను అర్పిద్దాము, వెలిగి నలిగిన హృదయముతో యేసునే కొనియాడెదము. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. సౌందర్య రూపుడు అతి సుందరుడు, నేనోళ్ళ పొగడినా చాలనే చాలదు. సౌందర్య రూపుడు అతి సుందరుడు, నేనోళ్ళ పొగడినా చాలనే చాలదు. దేవుడే దీనుడై ఉదయించినాడు, పాపము శాపము తొలగింపనే
సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను సామ్రాణి రూపములిద్దాము కానుకలను అర్పిద్దాము వెలిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము సామ్రాణి రూపములిద్దాము కానుకలను అర్పిద్దాము వెలిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము కానుకలను అర్పిద్దాము వెలిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము సామ్రాణి రూపములిద్దాము కానుకలను అర్పిద్దాము వెలిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం అందరం. చిన్నపిల్లలు చాలా ఇవి తీసుకెళ్ళిపోండి అమ్మా. రైట్. ఈ పాట రచించిన వారు, ఈ పాటకి స్వరకల్పన అంటే మ్యూజిక్ చేసిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఆయనకు ఒకసారి చిన్న పరిచయం చేస్తాను మీకు. మన మధ్యలో ఉన్న ప్రేమ్ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ పాట ఆయనే రాశాడు, ఆయనే పాడాడు, ఆయనే సంగీతం సమకూర్చాడు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ప్రేమ్. ఇప్పుడు అది అయ్యా, పెద్ద పాట పెద్ద సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆ బాణీ కుదర్చలేరు. బాగానే చేశారు. దానికి నేను చెప్పాను సేమ్ మ్యూజిక్ తో నాకు రీమిక్స్ కి పెర్మిషన్ ఇమ్మన్నాను. ఓకే చెప్పాడు. ఆయన ఖచ్చితంగా ఒక సినిమాలో అవకాశం కల్పించే బాధ్యత నాది.